ఇక నుంచి అయితే డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షను అయితే కఠినతరం కానుంది. ఎందుకంటే శాస్త్రీయ పద్ధతిలో డ్రైవింగ్ సిమ్యులేటర్ అనే దానిపైన టెస్ట్ నిర్వహించిన తర్వాతే గ్రౌండ్లోకి తీసుకెళ్ళి ఆ గ్రౌండ్ టెస్ట్ నిర్వహించి అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుందని అయితే తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితే చెప్తుంది. దీనికి సంబంధించి సిమ్యులేటర్ మీద డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాతనే గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అక్కడ కూడా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే లైసెన్స్ వచ్చే అవకాశం ఉంటుందని అయితే చెప్తున్నారు. ఈ విధమైనటువంటి కఠిన పరీక్షలు పెట్టడం వల్లనే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందని, అదేవిధంగా ఎంతోమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వారికి డ్రైవింగ్ రాకపోయినా కానీ డ్రైవింగ్ చేస్తూ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ, అదేవిధంగా దానికి సంబంధించి వారే కాకుండా ఎదుటి వచ్చేవారికి కూడా ఇబ్బంది కలిగిస్తూ యాక్సిడెంట్లు అవుతున్నాయని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణలో 61 ఆర్టీఓ ఆఫీసులు ఉన్నాయి. దాంట్లోకి సంబంధించి 18 ఆర్టీఓ ఆఫీసులలో అమలు చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఈ రవాణా శాఖ ప్రతిపాదించినటువంటి డ్రైవింగ్ సిమ్యులేటర్ అనేది అయితే దీనిపైన కెమెరాలు ఉంటాయి. దీనికి స్టీరింగు మరియు గేరు, క్లచ్, బ్రేక్ లాంటివన్నీ ఉంటాయి. సేమ్ దాని ముందు 2 ఎల్ఈడి స్క్రీన్లు ఉంటాయి. సేమ్ మనం వెహికల్ నడుపుతున్నట్టు వచ్చే ఫీలింగ్ అయితే ఉంటుంది. ముందట కూడా మనకు పక్కన వెహికల్స్ పోతున్నట్టు పాస్ అవుతున్నట్టు మనకు దాంట్లో కనబడతాయి. మనం నడిపేటప్పుడు మనం చూస్తూ భయపడుతున్నామా లేదా అని క్యాప్చర్ చేయడానికి ముందు 2-3 కెమెరాలను కూడా ఉంటాయని అయితే చెప్తున్నారు. మనం నడిపేటప్పుడు పక్కన వెహికల్ వచ్చేటప్పుడు స్పీడ్గా వెళ్తున్నప్పుడు మన ముఖంలో ఎలాంటి ఫీలింగ్ ఉంది, అంటే భయపడుతున్నాడా, ఒత్తిడికి గురవుతున్నాడా, ఇట్లాంటివి అయితే అది రికార్డ్ చేసి దీని ద్వారా అదైతే చెప్పే అవకాశం ఉందని అయితే అంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తారని చెప్పి నడిపే వ్యక్తి ఒక మెంటల్ స్టెబిలిటీ ఏ విధంగా ఉంది అని అయితే తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నారు. ఇది వచ్చినట్టయితే ఇది అమల్లోకి వస్తే మాత్రం చాలా కష్టం అవుతుందని అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్లనైతే డ్రైవింగ్ లైసెన్స్ అందరికీ రాకపోవచ్చు. డ్రైవింగ్లో నైపుణ్యం ఉన్నవారికే లైసెన్స్ వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. కెమెరామెన్ పవన్తో అజయ్ కుమార్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.